కాంగ్రెస్ డోర్లు క్లోజ్ చేసింది. అయినా అనేక ఆప్షన్స్ వెతుకుతున్నారు. కమలం ఆకర్షిస్తోందట. ఈయన కూడా కాషాయ గూటికి చేరేందుకు ఆరాట పడుతున్నారు. కానీ వన్ కండిషన్ అంటున్నారట ఆ మాజీ మంత్రి. ఇప్పుడున్న కారు పార్టీలోనే 4 టికెట్లు అడిగితే నో చెప్పేశారట. దీంతో గులాబీ గూటిలోనే ఉంటూ అసలు సిస్సులు పొలిటికల్ సీన్ కు తెరలేపారట. పార్టీ ఏదైనా సరే తన ఫ్యామిలీకి 4 టికెట్స్ ప్లీజ్ అంటున్నారట. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎక్కని గడప దిగని మెట్టు లేదు అన్నట్టుగా జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇంతకు ఎవరా నేత, ఏంటా టికెట్ల లొల్లి, జంపింగ్ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలేంటి? మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీలోకి వెళ్లబోతున్నారా? ముందుగా కోడలు ప్రీతిరెడ్డిని కమలం గూటికి చేర్చబోతున్నారా? తన కుటుంబానికి 4 టికెట్లు అడుగుతున్న మల్లారెడ్డి వరుస పెట్టి బీజేపీ పెద్దలను కలిసిన మల్లారెడ్డి ఫ్యామిలీ కాంగ్రెస్లోకి వెళ్లే ఆప్షన్స్ క్లోజ్ కావడంతో సరికొత్త స్ట్రాటజీ. మాజీ మంత్రి తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి రూటే సెపరేటు. ఆయన రాజకీయ వ్యూహాలు సంథింగ్ డిఫరెంట్. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి 2023లో అధికారం కోల్పోగానే తీవ్ర నిరాశ చెందారు. అప్పటి నుంచి మల్లన్న పొలిటికల్ పర్చీస్ ఆడుతున్నారట. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబానికి 4 టికెట్లు కావాలని ప్రధాన పార్టీల ముందు ప్రపోజల్ పెట్టారట మల్లన్న. అయితే బీఆర్ఎస్ పెద్దలు మల్లారెడ్డి ఫ్యామిలీకి 4 టికెట్స్ ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేయడం లేదట. దీంతో కాంగ్రెస్ గూటికి లేకపోతే కమలం పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు స్పీడప్ చేశారని అంటున్నారు. ఆ మధ్య సీఎం రేవంత్ ను కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు పావులు కదిపారని ప్రచారం జరిగింది. కానీ టీడీపీలో ఉన్నప్పుడు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కోసం రేవంత్ మల్లారెడ్డి మధ్య జరిగిన గొడవ, ఆ తరువాత ఇద్దరి మధ్య జరిగిన డైలాగ్ వార్తో గ్యాప్ కంటిన్యూ అవుతోందట. దీంతో ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు డోర్లు క్లోజ్ అయ్యాయని అంటున్నారు. అయినా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా కూడా నరుక్కొచ్చే ప్రయత్నం చేశారట. అది వర్కౌట్ కాలేదని అంటున్నారు. కాంగ్రెస్ లోకి వెళ్లే పరిస్థితి లేదు. 4 టికెట్లు ఇవ్వకపోతే బీఆర్ఎస్ లో ఉండే ముచ్చటే లేదన్నట్లుగా కమలం వైపు మల్లన్న చూపు పడిందట. ముందుగా తన కోడలు ప్రీతిరెడ్డిని బీజేపీలోకి పంపేందుకు వ్యూహాలు రచిస్తున్నారట. ఈ మధ్య ఢిల్లీ వెళ్లి మరీ ప్రధాని మోదీని కుటుంబ సమేతంగా కలిశారు మల్లారెడ్డి. తన కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డితో ప్రధానిని కలిసిన ఆయన మల్లారెడ్డి ఏఐ యూనివర్సిటీ క్యాంపస్ ప్రారంభోత్సవానికి రావాలని ఇన్వైట్ చేశారు. 1,00,000 మంది విద్యార్థులతో నిర్వహించనున్న 150 ఏళ్ల వందే మాతరం కార్యక్రమంపై మోదీకి వివరించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కూడా కలిశారు. ప్రధానిని ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన తన కోడలు ప్రీతిరెడ్డిని బీజేపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేయించడమే ప్రధాన ఉద్దేశమని ఆయన సన్నిహిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. లేటెస్ట్ గా మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఏకంగా బీజేపీ పార్టీ కార్యాలయానికి వెళ్లడం మరింత ఆసక్తికరంగా మారింది. బీజేపీ సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో ప్రీతిరెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మల్లారెడ్డి ఏఐ డిజిటల్ యూనివర్సిటీ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించేందుకే బీజేపీ ఆఫీస్కు వెళ్లినట్లు చెబుతున్నారామె. తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదన్న ప్రీతిరెడ్డి విద్యావేత్తగా ఒక పెద్ద క్యాంపస్ ఓపెనింగ్ కు పార్టీలకతీతంగా అందరినీ ఆహ్వానిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ లోనే ఉన్నాం, ఇకపై ఆ పార్టీలోనే ఉంటాం కూడా అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ మల్లారెడ్డి పక్కా ప్లాన్ లోనే ముందుకెళ్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకే పార్టీ ఇచ్చినా విడివిడిగా టికెట్లు దక్కినా కూడా వచ్చే ఎన్నికల్లో తనతో పాటు కొడుకు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి పోటీ చేయడమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.